గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సైన్స్లో టైప్స్ ఆఫ్ చేంజెస్ గురించి చెప్పుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం డూ అండ్ డాక్యుమెంట్ ప్రాక్టీస్ జూన్ 3 2 చెప్పుకుందాం. ఇప్పుడు పేజ్ నెంబర్ 94 తీయండి. కంటెంట్ బుక్ పేజ్ నెంబర్ 94. రెండింటిలో ఉంది. ఓకే, పేజ్ నెంబర్ 94 ఓపెన్ చేయండి. ఈరోజు మనం చెప్పుకునేది రివర్సిబుల్ చేంజ్. రివర్సిబుల్ చేంజెస్. ఓకే, చూడండి. ఎవ్రీడే యూ కమ్ అక్రాస్ మెనీ చేంజెస్ ఇన్ యువర్ సరౌండింగ్స్. మనం ప్రతిరోజు మన సరౌండింగ్స్లో జరిగే డిఫరెంట్ చేంజెస్ చూస్తూ ఉంటాం. థింగ్స్ అరౌండ్ అస్ ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్. థింగ్స్, వస్తువులు ఒక చోట నుంచి ఇంకో చోటికి మారుతూ ఉంటాయి. సన్ రైజెస్ ఇన్ ద మార్నింగ్ అండ్ సెట్స్ ఇన్ ద ఈవినింగ్. సన్ ఏం చేస్తుంది? మార్నింగ్ ఈస్ట్లో వస్తుంది, ఈవినింగ్ వెస్ట్లో అస్తమిస్తుంది. ద నెక్స్ట్ డే సన్ రైజెస్ అగైన్. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ సన్ మళ్ళీ వస్తుంది. చేంజెస్ ఆర్ ఆఫ్ సెవరల్ టైప్స్. చేంజెస్ చాలా టైప్స్ ఉన్నాయంట. లెట్ us డిస్కస్ అబౌట్ సమ్ ఆఫ్ దెమ్. వాటి గురించి ఏంటో చెప్పుకుందాం. రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ చేంజెస్. ఇన్ సమ్ చేంజెస్ థింగ్స్ కెన్ బి బ్రాట్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ ఫామ్. థింగ్స్ ఏం చేస్తాయంట? చేంజ్ అయ్యి కూడా వాటి ఒరిజినల్ ఫామ్కి వచ్చేస్తాయంట. దీస్ ఆర్ కాల్డ్ రివర్సిబుల్ చేంజెస్. However, there are some changes in which things cannot be brought back to their original form. Such changes are known as irreversible change. కానీ థింగ్స్ ఫస్ట్లో ఉన్నదానికి మళ్ళీ చివరికి చేంజ్ అయిన తర్వాత వేరే ఫామ్లో ఉంటాయంట. వాటిని రివర్సిబుల్ చేంజెస్ అంటారట. అసలు రివర్సిబుల్ చేంజెస్ ఏంటి? థింగ్స్ బ్రాట్ బ్యాక్. థింగ్స్ brought. Things can be brought back to their original form. అంటే వస్తువులు చేంజ్ అయిన తర్వాత కూడా వాటి ఒరిజినల్ ఫామ్లోకి వస్తాయి. ఆ చేంజెస్ని రివర్సిబుల్ చేంజెస్ అంటారు. ఈరోజు మనం చదువుకునేది రివర్సిబుల్ చేంజెస్. రివర్సిబుల్ చేంజెస్. వాట్ హ్యాపెన్ టు ఐస్ ఇఫ్ యూ లీవ్ ఇట్ ఫర్ ఏ వైల్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఇట్ విల్ కెన్ చేంజ్ ఇట్ టు వాటర్. మనం ఒక బౌల్లో ఒక బౌల్లో ఐస్ క్రీమ్ పెట్టామన్నమాట. ఐస్ క్రీమ్ పెట్టాం. ఆ ఐస్ క్రీమ్ పెట్టినప్పుడు ఆ రూమ్ టెంపరేచర్లో అప్పుడు అదేమవుతుంది? వాటర్ అయిపోతుంది. బయట కొంతసేపు వదిలేస్తుంది, ఏమవుతుంది? వాటర్గా మారుతుంది. రూమ్ టెంపరేచర్ ఇట్ విల్ చేంజెస్ ఇంటూ వాటర్. ఇఫ్ యూ ఫ్రీజ్ దిస్ వాటర్, ఈ వాటర్ ఏం చేస్తాం? మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాం. వాటర్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? ఫ్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఐస్ క్రీమ్గా మారుతుంది. మారుతుందా? మారదా? మనం ఐస్ క్రీమ్ని ఫస్ట్ ఏం చేసాం? మన ఐస్ క్రీమ్ని ఫస్ట్ రూమ్ టెంపరేచర్లో బయట వదిలేసాం. వదిలేసినప్పుడు ఏమవుతుంది? కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయేది వాటర్
ఉందో థింగ్ కొంచెం చేంజెస్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ మళ్ళీ అదే థింగ్గా మారిందా లేదా. ఓకే. Thus a change in which the original substance is obtained by reversing the condition is called reversible change. మళ్ళీ సేమ్ చేంజ్లోకి వచ్చేస్తే అది రివర్సిబుల్ చేంజ్. పేజ్ నెంబర్ 95 చూడండి. In a reversible change, a change of state, size, shape take place. Now new substance is formed. Reversible change లో change of state, size and shape. Shape, size, ఇంకేంటిది స్టేట్. అంటే స్టేట్ అంటే ఏం చెప్పుకున్నాం? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఓకే. ఇన్ ద చేంజ్ ఫ్రమ్ ఐస్ టు వాటర్ అండ్ వాటర్ టు స్టీమ్. ఐస్ ఫస్ట్ ఐస్గా ఉంది, అది సాలిడ్, తర్వాత వాటర్గా చేంజ్ అయింది, తర్వాత అది హీట్ చేయగానే స్టీమ్ లాగా అయిపోయింది. ఇట్ ఈస్ ఓన్లీ వన్ సబ్స్టెన్స్ వాటర్ దట్ చేంజ్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓన్లీ ఒక వాటర్కి మాత్రమే ఈ 3 చేంజెస్ ఉంటాయన్నమాట. సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రివర్సిబుల్ చేంజెస్ ఆర్ గివెన్ బిలో. కొన్ని రివర్సిబుల్ చేంజెస్ ఇచ్చాడు. వెన్ ఏ క్యాండిల్ ఈజ్ లిట్, క్యాండిల్ ఆల్రెడీ మనకి ఇక్కడ క్యాండిల్ ఇచ్చాడు కదా. క్యాండిల్ ఇచ్చాడు. క్యాండిల్ని ఏం చేశాడు? ఫస్ట్ వెలిగించాడు. లిట్ ఇట్ వెన్ ద క్యాండిల్ ఈజ్ పుట్ అవుట్ ఆర్ వెన్ ద లిక్విడ్ వ్యాక్స్ టర్న్ ఇంటూ సాలిడ్ స్టేట్ అగైన్. ఇప్పుడు మనం క్యాండిల్ వెలిగించిన తర్వాత మైనం కారుతుంది కదా, వ్యాక్స్ కింద పడుతూ ఉంటుంది. ఆ పడిన తర్వాత దీన్ని ఆపేసిన తర్వాత ఈ లిక్విడ్ది ఏమైపోయింది? మైనం మళ్ళీ క్యాండిల్ లాగా మారిపోతుందా? క్యాండిల్ లాగా అంటే సాలిడ్గా మారుదా? అంటే సేమ్ పొజిషన్ వచ్చిందా లేదా? ఫస్ట్ ఉన్న క్యాండిల్కి వెలిగించిన తర్వాత అది లిక్విడ్ ఫామ్లో కారి మైనము, తర్వాత మళ్ళీ అది కొంతసేపు అయిన తర్వాత సాలిడ్గా మారిపోతుంది. వెన్ యూ కీప్ ఐస్ క్రీమ్ ఎట్ రూమ్ టెంపరేచర్, ఇప్పుడే చెప్పాను, ఐస్ క్రీమ్ని రూమ్ టెంపరేచర్లో ఉంచినప్పుడు అది మెల్ట్ అయ్యి వాటర్ అవుతుంది. ఆ వాటర్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఐస్ క్రీమ్ అవుతుంది. తర్వాత థర్డ్ది, వెన్ యూ హీట్ బటర్, వెన్న ఉంది కదా, బటర్, వెన్నని కరిగించినప్పుడు అది ఏమైంది? వెన్ యూ హీట్ బటర్ ఇట్ మెల్ట్స్. హౌఎవర్ వెన్ యూ కీప్ దిస్ లిక్విడ్ బటర్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ ఇట్ ఫ్రీజ్ అండ్ టర్న్ ఇంటూ సాలిడ్ అగైన్. ముందు లిక్విడ్గా మారుతుంది. ఈ లిక్విడ్గా ఉన్న దాన్ని ఏం చేసాము? ఫ్రీజ్ చేసాము. ఫ్రీజ్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? బటర్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ యు మిక్స్ సమ్ శాండ్ ఇన్ వాటర్, శాండ్లో వాటర్ కలుపుతాం, లేకపోతే వాటర్లో శాండ్ అనుకోండి, అండ్ స్టిర్ యు గెట్ ఏ సొల్యూషన్. However, you can separate sand and water by filter the solution. ఈ రెండింటిని శాండ్ని వాటర్ని కలిపేసిన తర్వాత దాన్ని వడగట్టాం. వాటర్ కిందకు వచ్చేస్తుంది, శాండ్ పైన ఉంటుంది, వాటర్ కిందకు వచ్చేస్తుంది. ఈ రెండింటిని కలిపిన మళ్ళీ దాన్ని మనం ఆ సొల్యూషన్ని శాండ్ని విడివిడిగా చూపించచ్చు. అంటే ఫస్ట్ ఉన్న శాండ్ వాటర్ ఎలా ఉందో అలాగే వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి అది కూడా రివర్సిబుల్ చేంజ్. ఇఫ్ యూ డిసాల్వ్ సాల్ట్ ఇన్ వాటర్ అండ్ స్టిర్ యూ కెన్ గెట్ ఏ క్లీన్ సొల్యూషన్. యూ గెట్ బ్యాక్ సాల్ట్ back by boiling the solution until all the water evaporates. The salt will remain behind. You can also trap
proper vapors in jar and condense them to form water again. వాటర్ తీసుకున్నాం. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ కలిపాం. వాటర్, సాల్ట్ కలిపాం. సాల్ట్ కలిపాక వాటర్, సాల్ట్ తీసుకున్నాం. ఈ రెండింటిని కలిపేసాం. కలిపేసిన తర్వాత వాటర్ని, సాల్ట్ని డివైడ్ చేయాలి. అప్పుడు ఏం చేసాం మనం? హీట్ చేసాం. హీట్ చేసిన తర్వాత వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అయిపోయిన వాటర్ని ఒక జార్లో, ఆ వాటర్ ఎవాపరేషన్ అంతా అంటే ఆ వాటర్ వేపర్స్ అందరినీ బ్లాక్ చేస్తే మళ్ళీ మనకి సాల్ట్ అనేది వస్తుంది. మనం నిన్న చెప్పుకున్నాం కదా ఎవాపరేషను, కండెన్సేషను, వీటి గురించి. అదనమాట. అంటే ఇవన్నీ రివర్సిబుల్ చేంజెస్కి ఎగ్జాంపుల్స్. రివర్సిబుల్ చేంజెస్ అంటే ది థింగ్స్ కెన్ బి బ్రాట్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ ఫామ్. ఫస్ట్ ఏ రూపంలో ఉన్నాయో వస్తువులు లాస్ట్లో చేంజ్ అయిన తర్వాత కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్, క్యాండిల్, బటర్, sand and water, salt water. These are the examples of reversible changes. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇర్రివర్సిబుల్ చేంజెస్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో ఏం చదవాలి? పేజ్ నెంబర్ 82. ప్రాక్టీస్ జోన్ పేజ్ నెంబర్ 82లో ప్రాక్టీస్ జోన్ 3 ఉంది చూడండి. కామన్ డిసీజెస్, ఫస్ట్ బ్లాంక్, ఏ బ్లాంక్, కామన్ డిసీజెస్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్ ఆర్ మలేరియా, డెంగ్యూ అండ్ చికెన్ గున్యా. తర్వాత బి బ్లాంక్, స్లీపింగ్ సిక్నెస్ ఈజ్ కాజ్డ్ బై ద ప్రోటోజువా విచ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై టిక్ ఫ్లై ఇన్ హ్యూమన్స్. C. Dash is an example of non-communicable diseases. Diabetes. D. Swine flu is caused by a virus. Next, E. Do not let water collect in an area to prevent breeding of mosquitoes. ఈ బ్లాంక్స్ చదవాలమ్మా. మళ్ళీ ఒకసారి బ్లాంక్స్ చదువుతున్నాను చూడండి. కామన్ డిసీజెస్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్ ఆర్ మలేరియా, డెంగ్యూ అండ్ చికెన్ గున్యా. B. Sleeping sickness is caused by protozoa which is transmitted by tick fly in humans. C. Diabetes is an example of non-communicable disease. D. Swine flu is caused by a virus. E. Do not let water collected in an area to prevent breeding of mosquitoes. ఈ బ్లాంక్స్ చదవాలమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం ఇర్రివర్సిబుల్ చేంజెస్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు రివర్సిబుల్ చేంజెస్ అంటే తెలిసిందా? థింగ్స్ ఫస్ట్ ఎలా అయితే ఉన్నాయో అవి చేంజ్ అయ్యి కూడా మళ్ళీ అదే పొజిషన్కి రావడం, దాన్ని రివర్సిబుల్ చేంజెస్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్గా మనం ఐస్ క్రీమ్ చెప్పుకోవచ్చు, క్యాండిల్ చెప్పుకోవచ్చు, బటర్, వెన్న చెప్పుకోవచ్చు, తర్వాత శాండ్ అండ్ వాటర్ చెప్పవచ్చు, సాల్ట్ వాటర్ చెప్పుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రివర్సిబుల్ చేంజెస్. ఓకేనమ్మా? ఈ పేజ్ నెంబర్ 82లో ఉన్న బ్లాంక్స్ చదవండి, స్పెల్లింగ్స్తో సహా చదవండి. మలేరియా ఉంది, MALARIA, డెంగ్యూ DENGU, చికెన్ గున్యా CHICKUNGUNGA, తర్వాత ప్రోటోజువా PROTOZOA, టిక్ ఫ్లై TIKFLY, టిక్ ఫ్లై. డయాబెట్స్ DIABETES, వైరస్ VIRUS. తర్వాత మస్కిటోస్ MOSQUITOES, మస్కిటోస్. స్పెల్లింగ్స్తో చదవండి. బాయ్ అమ్మా.